పద్మ అవార్డులకు ఎంపికైన తెలుగు తేజాలను ఇవాళ తెలంగాణ ప్రభుత్వం సత్కరించనుంది. ఇందుకోసం హైదరాబాద్ శిల్పకళా వేదికలో గ్రాండ్ ఈవెంట్ ను సిద్ధం చేశారు. కాసేపట్లో మెగాస్టార్ చిరంజీవితో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుని సీఎం రేవంత్ రెడ్డి సత్కరించనున్నారు. సినీ కళామ తల్లికి అందించిన సేవలకు గుర్తింపుగా తెలంగాణ తరపున కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం రావడంతో మెగాస్టార్కు అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినిమా సెలబ్రిటీలతో పాటు రాజకీయ, క్రీడా ప్రముఖులు చిరంజీవిని కలిసి అభినందనలు తెలుపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకంగా అభినందించాలని, ఘనంగా సత్కరించాలని ఈ ఈవెంట్ను నిర్వహిస్తోంది. ఈ సన్మాన కార్యక్రమానికి రావాలని ఇప్పటికే రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మెగాస్టార్ చిరంజీవి, వెంకయ్య నాయుడును కలిసి ఆహ్వానించారు. మెగాస్టార్ చిరంజీవి, వెంకయ్య నాయుడుకు పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, కూరెళ్ల విఠలాచార్య, వేలు ఆనందాచారి, కేతావత్ సోమ్లాల్ కూడా పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. వీరందరికీ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవాళ ఘనంగా సన్మానించనున్నారు. సన్మాన వేడుకకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్. ఎస్ బలరాం, శిల్పకళా వేదికగా పద్మ అవార్డులు వచ్చినటువంటి వ్యక్తులకు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఘన సన్మానాన్ని నిర్వహిస్తుందని చెప్పుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పద్మ విభూషణ్ వచ్చినటువంటి సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవికి, అదేవిధంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి, వీరిద్దరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్తో సత్కరించింది. వారికి అవార్డులు వచ్చినందుకు గాను తెలంగాణ ప్రభుత్వం వారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్కరించబోతుంది. ఈరోజు దానికి శిల్పకళ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. వీరితో పాటు పద్మశ్రీ అవార్డులు వచ్చినటువంటి మరో 6గురిని కూడా తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరించబోతుంది. ఆయా కళారంగాల్లో వారికి ఉన్నటువంటి విశేష ఏదైతే అనుభవాన్ని, విశేషతను, ప్రజలకు అందించినటువంటి సేవలను, సేవా కార్యక్రమాలను, సామాజిక కార్యక్రమాలను ఆధారంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్భంగా ఈ అవార్డులను ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి అందించినటువంటి సేవలను గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ్తో సత్కరించింది. ఇది భారతదేశంలోనే రెండవ అత్యున్నత పురస్కారం అని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే 150కి పైగా సినిమాల్లో నటించిన ఆయన కళారంగానికి, సినీ రంగానికి అనేక సేవలను ఆయన అందించడం జరిగింది. ఇందుకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కినట్టుగా చెప్పుకోవచ్చు. అయితే గతంలో చూసుకున్నట్లయితే 2006లోనే ఆయనకు పద్మశ్రీ అవార్డు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళా పద్మ విభూషణ్ తోటి ఆయనను సత్కరించినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అదేవిధంగా వెంకయ్య నాయుడు మాజీ ఉపరాష్ట్రపతిగా ఆయన పనిచేశాడు. బీజేపీలో కొనసాగారు. రాజకీయాల్లో కానీ, ఆ తర్వాత సామాజిక కార్యక్రమాల్లో కానీ విశిష్ట సేవలను ప్రజలకు ఆయన అందించాడు. ఇటు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎంపీగా, రాజ్యసభ సభ్యునిగా, అదేవిధంగా ఉపరాష్ట్రపతిగా కూడా ఆయన దేశానికి విశిష్టమైనటువంటి సేవలు అందించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఉపరాష్ట్రపతిగా ఆయన పదవీ కాలం పూర్తయిన తర్వాత కూడా సామాజిక కార్యక్రమాలతో ఆయన అనేకమైనటువంటి ఏదైతే ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అయితేనేమి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ తోటి కూడా ఆయన యువతకు ఉపాధి కల్పిస్తున్నటువంటి సందర్భంగా కనబడుతుంది. ఈ ఇద్దరు వ్యక్తులను ఉత్తమ వ్యక్తులుగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం విశిష్ట అవార్డులను ఆయనకు వారిద్దరు కూడా ప్రకటించినటువంటి సందర్భం కనబడుతుంది. అందులో భాగంగా పద్మ విభూషణ్ అవార్డులు వచ్చినటువంటి వారికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తరఫున సన్మానం చేయనున్నారు. వీరితో పాటు యక్షగానం, అదేవిధంగా సాహిత్యం, అదేవిధంగా చిందు యక్షగానం తరఫున అవార్డులు చెందినటువంటి ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వారికి కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం సత్కరించబోతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హరికథ కళాకారిణి ఉమామహేశ్వరికి, అదేవిధంగా చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు, అదేవిధంగా స్థపతి ఏదైతే దేవాలయాలకు శిల్పాలను చెక్కుతుంటారో స్థపతి వేలు ఆనందచారికి, బుర్రకథ కళాకారుడు కూడా ఈ దాసరి కొండప్పకు, అదేవిధంగా కలవత్ సోమ్లాల్కు, విఠలాచారికి, వీరందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి వారికి సన్మానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే ముఖ్యులంతా, వివిఐపీలంతా కూడా విచ్చేశారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి వారికి వచ్చి ఘనంగా సన్మానించనున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ అజయ్.